ఎస్సీ వర్గీకరణపై జస్టిస్ షమీం అఖ్తర్ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం అసంబద్ధంగా అన్యాయంగా ఎస్సీలను వర్గీకరిస్తూ అసెంబ్లీలో తీర్మానించడం పట్ల మాల మహానాడు సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం అంబేద్కర్ సెంటర్లలోని నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మాల మహానాడు ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్ గుంతేటి వీరభద్రం మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధంగా ఎస్సీలను విభజిస్తూ దళితులను విభజించి పాలించే కుట్రలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన శాస్త్రీయంగా లేదని, ఆర్టికల్ 21 ప్రకారం కులగణన కేంద్రమే చేయాల్సి ఉందని, రాష్ట్రాలకు అధికారం లేదని, రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన అంతా తప్పుల తడికేనని, మాలలకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని గుంతేటి హెచ్చరించారు. రాష్ట్ర కో కన్వీనర్ పల్లా రాజశేఖర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు సూచనలు కూడా పరిగణలోకి తీసుకోకుండా తప్పుడు కులగణనతోటి ఏకపక్షంగా ఎస్సీలను వర్గీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వర్గీకరణను తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. గౌరవ సలహాదారులు లింగాల రవికుమార్ మాట్లాడుతూ పెరిగిన షెడ్యూల్ కులాల జనాభా ఆధారంగా ఎస్సీల రిజర్వేషన్లు 20% పెంచకుండా ప్రస్తుతం ఉన్న 15ని అసంబద్ధంగా అజ్ఞానంతో విభజించారని, మాలలను అణచివేసే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. రాజ్యాంగం ప్రకారం అందరికీ సామాజిక న్యాయం అందాలని, దేశంలో వివిధ కులాల్లో పేదరికం పెరగడానికి, విద్యా ఉద్యోగాలు పొందకపోవటానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని, ఇప్పటికైనా దళితులలో పేదల వర్గానికి అభివృద్ధికి శాస్త్రీయ విధానాన్ని ప్రకటించాలని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను లింగాల డిమాండ్ చేశారు. భవిష్యత్తులో దళిత ఐక్య ఉద్యమాలు నిర్వహించి పాలకుల కుట్రలు ఛేదిస్తామని రవికుమార్ తెలియజేశారు. ఒకవేళ రిజర్వేషన్ ని పంచాలన్నా తుంచాలన్నా ఏం చేయాలన్నా కూడా పార్లమెంట్కి అధికారం ఉంది తప్ప రాష్ట్రాలకు అధికారం లేదు, సుప్రీంకోర్టుకి అధికారం లేదు. ఒకవేళ చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి కులగణన చేసే అధికారం లేదు. భారత రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ప్రకారం కులగణన చేయాలంటే కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయాలి, కేంద్ర ప్రభుత్వ కమిషన్ మాత్రమే చేయాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క కులగణన పరిగణనలోకి తీసుకోబడుతుంది. మరి అలాంటి తెలివిలేని మన ముఖ్యమంత్రి ఎందుకు చేస్తుందంటే మనువాద ధోరణిని అవలంబిస్తూ కులాల మధ్య చుట్టుపెట్టి ఈ మంద బుద్ధి గల వాళ్ళని మన్ని కలిపి ఏం చేస్తున్నంటే వర్గీకరణ పేరుతో దూరం చేస్తుంది. కాబట్టి మనం చేస్తుందంటే మన పోరాటం చాలా న్యాయమైనది, రాజ్యాంగం ప్రకారం న్యాయమైంది. ఒకవేళ నీకంతా ప్రేమ ఉంటే పార్లమెంట్లో పెట్టి తీర్మానం చేసి రాష్ట్రపతి పంపించండి, వద్దంటాం లేదు. ఆ పని చేయకోకుండా మీరు ఏకపక్షంగా మీ సొంత పైత్యంతోని కులగణన చేయడం ఎంతవరకు సబబు? ఈ రాజ్యాంగ విరుద్ధమైన చర్య కదా. కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఇక దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మాలమానాన్ని జై మాల, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. మాలల ఐక్యత.